చివరిగా మనం మాట్లాడుకున్న రూతు గ్రంథంలో మనం వివిధ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో చూసాం. కానీ ఆవిడ మళ్ళీ అత్తవారింటికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? అత్తవారింటికి వచ్చింది. అత్తవారింటికి వచ్చినప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత అత్తవారింటికి వచ్చినప్పుడు కాళ్ళు అమ్మో దిష్టి తీస్తారు, లోపల తెస్తారు, గుమ్మడికాయ తల మీద కొట్టేస్తారు, కింద కొడతారు తల మీద కదా. అయిపోయిన తర్వాత బంగారు కోళ్ళు వచ్చిన అంత బంగారం అయిపోద్ది. కానీ ఇవిడ బంగారు కోళ్ళు కాదు, విధవరాలు. బెత్లెహేం అనే గ్రామంలో, బెత్లెహేం అనే పట్టణంలో అత్యంత శక్తి సంపన్నులుగా ఉన్న ఆ యొక్క వారసత్వం నుంచి ఎక్కడికి పారిపోయారు? దరిద్రతకు పారిపోయారు. మరలా తిరిగి వస్తున్నారు. ఈ తిరిగి వచ్చినప్పుడు నయోమి చాలా శక్తివంతమైన మాటలు ఉంటాయి. నయోమి 19వ వచనం చదవండి, వెళ్ళిపోతాం వెంటనే. 19వ వచనం అంటే 19 అంటే కొత్త వాళ్ళకి అర్థం కాదు. రూతు గ్రంథంలో 18 ముగిసింది, 19 ఈ రోజంతా 2వ అధ్యాయం చివరి వరకు ఉంటుంది. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి ఈమె నయోమి కదా అని అంటే చూడండి, నయోమి కదా ఏంటో తెలుసా? నయోమి కదా అంటే ఆవిడ ఎలా వెళ్ళింది? ఇక్కడ నుంచి శ్రేష్టంగా వెళ్ళింది. భర్త, బిడ్డలో, కుటుంబం అనే శ్రేష్టతలో వెళ్ళింది. ఎలా వచ్చింది? తిరిగి అయిపోయింది. షాపింగ్కి ఎలా వెళ్ళావు? మంచి పర్సు, ఫుల్గా డబ్బులు, ATM కార్డులు, ఆగిళ్ళు వచ్చేటప్పుడు ఎలాగొచ్చా? బిల్లులు పెద్ద హాస్పిటల్కి ఎలా వెళ్ళావు? ఎలా అవుతావు? రాత్రి చెల్లి పెట్టుకొచ్చిందిగా, మచ్చలు మిగిలితే హాస్పిటల్కి వచ్చినప్పుడు మంచి అదే యాడ్ ఉంటుందిగా, మరక మంచిదే. క్రైస్తవ జీవితంలో మన మరక మంచిదే. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు, ఆవిడ ఈమె నయోమి కదా అంటే అన్ని కోల్పోయిన మనిషి మరలా తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు, అన్ని కోల్పోయిన మనిషి మరలా తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ప్రజలు అలానే అంటారు. మనల్ని కూడా హాస్పిటల్కి వెళ్తే ఎలాగుండేవాడు, ఇలాగైపోయావా, ఎంత బాగుండేవాడు, ఇలా అయిపోయావా? నయం ఎదుర్కొంది. ఈ యొక్క ప్రయాణంలో నయోమి రూతుతో చాలా పంచుకుంది. కుటుంబ విషయాలు పంచుకునొచ్చు, భక్తి విషయాలు పంచుకునొచ్చు, శక్తివంతమైన క్రియలతో ఉన్న ఆశలు పంచుకుని ఉండొచ్చు. చాలా వాళ్ళ మామగారు మాటలు, వాళ్ళ బిడ్డల మాటలు, వాళ్ళ అత్తగారు, వాళ్ళకున్న ఆ కుటుంబ ప్రపంచాన్ని మొత్తం ఎవరితో పంచుకుంది? రూతుతో పంచుకుంది. రూతు మహులోను కిలోని ఏరిళ్ళు వెళ్ళిపోయారు కదా. అన్నీ ఉన్నప్పుడు అందరూ మనతో బాగానే ఉంటారు. వాళ్ళు కాదు నిజమైన వాళ్ళు మనతో. ఏమీ లేనప్పుడు ఎవడైతే మనతో ఉంటాడు, నువ్వు చచ్చిపోయినా నీ దగ్గర నుంచి పోదా, ఆయన నిన్ను దగ్గర నుండి తీసుకెళ్తాడట. ఒకళ్ళు తప్పుచ్చుకుని మా మనిషి ఆయన రాజ్యంలోనికి, ఆయన రాజ్య వారసుడిగా నేను తీసుకెళ్తున్నానని చెప్తాడట ఆయన. రోజు మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అన్యశ్రీ, సాంప్రదాయాలు తెలియని స్త్రీ, దేవుడంటే తెలియని స్త్రీ అత్త మాటకు, హల్లెలూయా, తన కుటుంబ విధానాలకు ఎదురు చూసి ప్రయాణమై మరలా తిరిగి వచ్చిన తర్వాత ఆ 20వ వచనంలో ఉంటుంది, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేస్తును గనుక నన్ను నయోమి అనక ఏమనకండి అమ్మ, మీరేమనొద్దు, నన్ను నాకేమి దీవెనేమి లేదో, నా అన్నీ పోయాయి. ఆ సర్వశక్తివంతుడు నన్ను నయోమి అంటే స్వీట్, నయోమి అంటే పుష్కలం, నయోమి అంటే చాలా గాడ్స్ దీవెన అన్న పేరుని నన్ను ఏం చేసి పడాడు? మారా చేశాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చెప్తున్నాను,
నీకు పెట్టిన పేరో, లేకపోతే నువ్వు పెట్టుకున్న పేరో, లేకపోతే నీకు పెట్టుకున్న దీవెనో, నువ్వు అనుకున్న ఆశీర్వాదమో అది మారైపోయిందేమో. దేవుడు చెబుతూ ఉన్నాడు, ఎదురు చూసే సమయంలో నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎదురు చూసే సమయంలో తప్పులు చేసుకుంటాం తెలుసా. చూడండి, ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నలన్నీ రాసేస్తాం, డౌట్ ఉంటుంది, దాన్ని చూసి తప్పే పెడతాం. వెయిటింగ్లో చాలా తప్పులు. బస్సు కోసం వెయిట్ చేస్తావు, బస్సు 11:30కి వస్తుంది, కానీ 11:29కి ఆటో ఎక్కేస్తాను. వెయిటింగ్కి సహనం నీలో ఉండాలి, నీలో ఉండాలి. అవతలను వెయిట్ చేయదు నీ కొరకు, నువ్వు వెయిట్ చేయాలి. దేవుడికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో నువ్వు వెయిట్ చేసే కృపని దేవుడు నీకు ఇవ్వాలా. చూడండి, బెత్లెహేము వరకు వెళ్ళే వరకు రూత్ వెయిట్ చేసింది, ఎదురు చూసింది. ఎదురు చూసింది. ఎంత ఎదురు చూసిందంటే ఈ మోయాబు నుండి బెత్లెహేము వరకు చాలా దూరం నడవాల. రమారమి ఒక 190 నుంచి 200 కిలోమీటర్లు ఏం చేసింది ఆవిడ? వెయిట్ చేసింది. అడగలే అత్తనే, ఏమని? ఎంతసేపు నువ్వు కూడా అంతే, ప్రార్థనకు వస్తావు, వెయిట్ చేయవు. ఎప్పుడవుద్ది? ఫస్ట్ అడిగే క్వశ్చన్ తెలుసా చాలామంది, మీకు చాలామంది కదా, అందరూ అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ఎప్పుడు అవుద్ది? లేదు, ఎంతసేపు ఏంటో. ప్రపంచం అంతా ఇప్పుడు చేతిలో ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటుంది. కాసేపు కొద్ది సమయం ఎక్కువైతే సంఘంలో అంతే మొత్తం ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆమె అలా రాలే, ప్రయాణం చేసింది. ఇంకో మాట తెలుసా? మోయాబేమో కింద ఎక్కడో ఉంటే బెత్లెహేము పైన ఉంటుంది. అది కొండ, ప్రయాణం చేయాల. కొండెక్కింది. అత్త నయోమిని ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు దేశం కూర్చి ఒకటి అడుగుతూ వెళ్ళింది. రమారమి నయోమి ఆ యొక్క బెత్లెహేము అనే ప్రాంతాన్ని వదిలి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళ తర్వాత మరలా తిరిగి వచ్చింది. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాం. అసలు రూతు ఏం చూసింది? అసలు ఎదురు చూస్తే ఏమొస్తుందండి అంటే, నీ అవసరాన్ని చూపిస్తుంది ఎదురు చూపులు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, నీ అవసరం దేవుడికి అవసరం కాదు, నీకు దేవుడు అవసరం. గుర్తుపెట్టుకో, స్ట్రైట్గా చెప్తున్నాను. దేవుడికి నువ్వు ఎప్పుడు అవసరం అంటే తప్పిపోయినప్పుడు అవసరం, కానీ నువ్వు బాగుపడాలనుకున్నప్పుడు నీకు దేవుడు చాలా అవసరం. రూతు ఆ మోయాబు దేశంలో ఉన్న వాళ్ళని అవసరం అనుకోలే, తోడికోడలు అవసరం అనుకోలే, చుట్టూ ఉన్న వాళ్ళు అవసరం అనుకోలే, ఉన్న పరిస్థితులు అవసరం అనుకోలే. ఆ రూతు బెత్లెహేము అవసరం అనుకుంది. హల్లెలూయా. ఈరోజు నీ అవసరం నీ రక్షణ అయి ఉండాలి. నీ అవసరం ఈరోజు నీకున్న దేవుడిచ్చిన రక్షణ కవచమై ఉండాలా. నీకు అవసరం ఈరోజు ఆయన రాజ్యం అయి ఉండాలి. అలా కాదు, అయ్యా అప్పులున్నాయి, అప్పులన్నీ తీర్చేయాలి. నీకు 10 లక్షలు అప్పు ఉందనుకో, 1 కోటి రూపాయలు దేవుడు ఇచ్చడానికి నీకేం చేస్తావు? చచ్చికే రావు. ఎందుకు? నీ అవసరాలన్నీ తీరిపోతే వస్తావా? గుర్తుపెట్టుకో, సంఘానికి ఎవరు వచ్చినా ఎందుకోసం వచ్చినా అది అవసరతే. ఆ ఎదురు చూపు ఖచ్చితంగా నీకు. నేను ఏం ఆశించకుండా దేవుడి దగ్గర అవి చెప్పమాకండి, నా దగ్గర నేను ఏం ఆశించకుండా ఎందుకు వస్తావు నువ్వు? ఆరోగ్యాన్ని ఆశించో, కుటుంబాన్ని ఆశించో, ఇబ్బందులు విడుదల ఆశించో, ఆత్మీయతను ఆశించో, లేకపోతే పరలోక రాజ్యంలో ఉండాలని ఆశించో, రక్షణ భాగ్యాన్ని పెంచుకోవాలని ఆశించో, ఏదో ఒకటి ఆశించే సంఘానికి వస్తావు. ఇది నిజం. ఇది నువ్వెంత ఒప్పుకోకపోయినా ఇది నిజం. యు ఆర్ విల్లింగ్ టు కమ్ టు డిజైర్ సంథింగ్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఎదురు చూసే సమయం అవసరతను చూడాలి. అవసరత ఏంటి మంది ఈరోజు? ఈ అవసరత ఈ సమయంలో మాకేమిస్తుంది? ఫ్లిప్కార్ట్లో బుక్ చేశారనగా వాషింగ్ మెషిన్ బుక్ చేస్తారు, నీకు అవసరం అది, దానికోసం ఎదురు చూడు. ఏ అవసరత? నువ్వు కొట్టి చేతులు నొప్పులు పడతాయిగా, అదేం చేద్దే? లోపలైతే తిప్పేసి బయటికి ఎత్తుంది. నువ్వేం చేయాలి? వేసి తిప్పాలి. అర్థమైంది నేను చెప్పింది? మీకు కూడా అంతే. స్టూడెంట్స్కి చెప్తున్నాను, మీకు అవసరత ఏంటి? చదువు. ఎదురు చూడు. యు హావ్ టు వెయిట్ అంటిల్ ద టైమ్ విల్ కమ్. హల్లెలూయా.
నీ అవసరత దేవుడు ఎదురు చూసే కాలంలో తెలియజేస్తూ ఉన్నాడు. సంఘం అవసరత గుర్తించండి, సేవ అవసరత గుర్తించండి, వాక్యం అవసరత గుర్తించండి, దేవుడి యొక్క ప్రార్థన అవసరత గుర్తించండి. చాలా మంది అంటారు, నేను పెద్దగా ప్రార్థన చేయలేదు, అన్ని దేవుడి ఇచ్చేస్తారండి. సోదుకోవాలి చెప్పమాక, ప్రార్థన చేస్తేనే అన్నీ వస్తాయి. హల్లెలూయా. వాక్యం ఉంటేనే నీకు ఫలితం ఉంటుంది, వాక్యం ఉంటేనే నీ జీవితంలో ఫలాభివృద్ధి నువ్వు తీసుకుంటావు. నాకు అన్నీ వచ్చేస్తాయని చెప్పమాకండి, నేనేమన్నా. ప్రార్థన అంటే తెలుసా, నీ అవసరత ఏంటి, నీ విధానాలు ఏంటి, నీకు ఏ అవసరం కావాలి, ఎలాంటి క్రియ కావాలి, అవన్నీ దేవుడికి తెలియచేయాలి. ప్రార్థన అంటే నువ్వు దేవుడితో మాట్లాడడం, వాక్యం అంటే దేవుడు నీతో మాట్లాడడం. హల్లెలూయా. ఇక్కడ నీతో ఆయన మాట్లాడితే నువ్వు ఒంటరిగా ఆయనతో మాట్లాడడం నేర్చుకోవాలి. అది ఎదురు చూసే సమయం. నువ్వు ఇక్కడ దేవుడు మాట్లాడినప్పుడు ఏనో దేవుడు వింటానంటే మాట్లాడు. దేవుడు మాట్లాడితే వింటావా? ఇప్పుడు ఎదురు బాబు ఏంటి, ఏది కూడా షార్ట్ కట్లో రావాలని ఆశించకండి. నీ జీవితంలో ఏది షార్ట్ కట్ ఉండదు. సిస్టంలో కీబోర్డ్ లాగా షార్ట్ కట్లు ఏమి పనిచేయవు. షార్ట్ కట్లో ఉన్నాయని షార్ట్ కట్ గానే పోతాయి. లోతు షార్ట్ కట్లు వెళ్ళాడు, పోయాడు. సొలొమోను సంసోను షార్ట్ కట్లు వెళ్ళాడు, పోయాడు. షార్ట్ కట్స్ పనిచేయవు. అందుకే ఇశ్రాయేలు ప్రజల్ని షార్ట్ కట్ లో రూట్ ఉండి ఒక 10-15 రోజుల్లో ఆ కనానుకు నడిపించిన దేవుడు వద్దని చెప్పాడు. అరే మీరు ఎలా కాదు, 40 ఏళ్ళు నడిచి రావాల్సిందే అని చెప్పాడు. 40 years. ఏది కూడా నీకు షార్ట్ కట్ లో దేవుడు ఎప్పుడు ఇవ్వడో. ఆయన నీతి కలిగిన దేవుడు, ఆయన న్యాయాధిపతి. ఆయన ఇచ్చింది నీకు అవసరమని నువ్వు గుర్తించే వరకు ఆయన నీకేదియో ఇవ్వడో. ఆయన అవసరత నీకు తెలియాలి ముందు. ఆయన అంటాడు ముందుకే, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. సెర్చ్ మై గ్లోరిఫైడ్ వర్డ్ అండ్ సెర్చ్ మై ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటాడు. ఎంత గొప్పగా చెప్తాడండి. మనం ఏం వెతుకుతాం ముందు? అబ్బే మనకు ఆభరణాలు వెతుకుతాం. ప్రభా మెడ అంతా ఎలాగుందట, బోష్గా ఉందట, మా పోలోకి వెళ్ళి బెల్ట్ ఎత్తుకో, మెడ మొత్తం నిండిపోద్ది. ఇవే నేను చెప్తే ఎలాగ ఉంటుంది, నీకేం కావాలి, ఇవి కావాలా, ఏ అవసరత నీది? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే అవసరం ఉండాలి. ఋతు అత్తగారు ఆస్తిని చూడలే, ఋతు అత్తగారి వారసత్వాన్ని చూడలే, ఋతు అత్తగారికి ఇవ్వాల్సిన క్రియలను చూడలే. ఋతు బెత్లెహేము నగరాన్ని చూసింది. ఋతు ఆ దేవుడు ప్రక్రియ, పరిచర్య, క్రియలను చూసి ఉన్నది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళని చెప్తున్నాను, సంఘం, ఈ సంఘం అవసరత నువ్వు గుర్తించాలి. ఈ దేవుడి అవసరత నువ్వు గుర్తించాలి. ఈ ఆరాధన అవసరత నువ్వు గుర్తించాలి. మరీ ముఖ్యంగా ఈ ఉపవాస ప్రార్థనల అవసరత నువ్వు గుర్తించాలి. చాలా మంది విశ్వాసాలను బట్టి ఉపవాస ప్రార్థనలు పెట్టి రోజులు అయిపోయినాయి తెలుసా. ఎన్ని రోజులు పెట్టమంటారు? నువ్వు అడగడం ఏంటి బాబు, పెట్టు. ఎవరో రాకపోతే నువ్వు ఒక్కడో చేయి ప్రార్థన. నువ్వు అర్పించు నైవేద్యాన్ని, నువ్వు వేయి ధూపాన్ని, నీ అగ్నిని నువ్వు ఆర్పకో. దేవుడు నిన్ను గొప్పగా నడిపిస్తాడు. ఎవరి కొరకు ఎదురు చూసేది కాదు ఇది. అవసరతను బట్టి ఎదురు చూసే కాలము దేవుడు నీకు ఇచ్చాడు. అక్కడ అంటాడు 21వ వచనంలో చదవండి. 21 ఏమనంటే, నేను సమృద్ధి గల దానినే. అది ఎలా వెళ్ళింది ఆవిడ? సమృద్ధి అంటే ఏంటి? భర్త. సమృద్ధి అంటే ఏంటి? బిడ్డలు. చాలా అంతే కుటుంబానికి. సమృద్ధి అంటే భర్త, బిడ్డలో, కుటుంబం, అంతే సమృద్ధి. వెయిటెడ్ థింగ్స్ మీకు కావాలి. ఇక్కడ ఆవిడ అంటారు చూడండి, ఏమని? నేను సమృద్ధి గల దానినే వెళ్ళాను, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసును. దేవుడు చేసే పని అది. గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుడి దగ్గర నుంచి సమృద్ధిగా ఈ లోకంలోకి వెళ్తే రిక్తురాలిగా చేసి మరలా దేవుడు నీ దగ్గరికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఈరోజు అన్ని పోయి ఇక్కడికి వచ్చాయేమో, గాడ్ బ్లెస్ యు. దేవుడు నేను దీవించబోతున్నాడు. అన్ని పోయిన నీకు దేవుడు మరలా అన్ని దయచేయబోతూ ఉన్నాడు. అన్ని ఏదంటే నీకు ఏ అవసరతే అది అడగండి. దేవుడు అన్ని దారాలంగా ఇచ్చేవాడు. ఏముండవు కన్స్టెంట్స్, అక్కడ లిమిటేషన్స్ ఏముండవు. దేవుడి దగ్గర అన్నీ ఇస్తాడు ఆయన. అన్నీ జ్ఞానం అడుగో, డబ్బు అడుగో, ఇల్లు అడుగో,
గర్భఫలం అడుగు, నీ కుటుంబం అడుగు, సేవకుడికి చెప్తున్న సంఘాన్ని వృద్ధి అడుగు, ఇస్తాడు దేవుడు. వాళ్ళని అడగకూడదు. ఎవరిని అడగాలి? దేవుడే. మనకి రిక్తురాలిగా కోల్పోయినవన్నీ కూడా దేవుడు మరలా దయచేయబోతాడు. యోబుకి అదే కదండి ఇచ్చాడు. యోబుకి ఏమి ఇచ్చాడు ఆయన? 6వ అధ్యాయం 4వ వచనం తీయండి ఒకసారి. యోబుకి ఇచ్చింది ఏంటి అసలు? యోబు ఎంత గొప్పోడంటే 6వ అధ్యాయం తీయండి, మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. సర్వశక్తుడు నాకు దేవుడు అంబులో నాలో చొచ్చును, వాటి విషయమే నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. ఎంత గొప్పగా ఉంచేసారు వాక్యం, ఎంత శక్తివంతంగా. దేవుడితో భీకర యుద్ధం, నిలబడే కృప దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అని ఇక్కడ చాలా మంది వాళ్ళతో వాళ్ళ యుద్ధాలు చేస్తున్నారు, దేవుడితో మానేశారు. దేవుడితో యుద్ధం అంటే ప్రార్థన. దేవుడితో యుద్ధం అంటే ప్రభువా నాలో ఈ క్రియలను, నాలో ఈ కార్యాలను, నాలో ఈ శక్తిని నా అవసరతను బట్టి దయచేయి. నువ్వు అడగాల్సిందే అది. రూత్ ఏం చేసింది తెలుసా? నయోమికి అతుక్కుపోయింది. ఆమెన్. నయోమికి ఏమైంది? స్టిక్కర్ అయిపోయింది. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది సంఘానికి అతుక్కుపోయారు? ఎంతమంది ప్రార్థన, రాత్రి ఇంటికి వెళ్ళి మేము ప్రార్థన చేసుకున్నాం అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. కానీ మన యొక్క ఆలోచన ఏంటంటే శరీరం బలహీనమైందనో, టైం సరిపోవట్లేదనో, ఇంకోటి అయిందనో నిజమైన అవసరతను గుర్తించలేకపోతున్నాం, వదిలేస్తున్నాం. ప్రార్థన ఊపిరి లాంటిది. నీ ప్రార్థన ఎప్పుడైతే తగ్గిపోతూ ఉందో నీ శ్వాసకోశ ఇబ్బందులు మొదలైపోతాయి. ఊపిరి సరిగ్గా తీసుకోలేదు. ఊపిరి సరిగ్గా అందకపోతే ఊపిరితిత్తులు సరిగా పనిచేయవు. ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతూ ఉంటుంది. నీ మనిషి యొక్క రూపస్థితి ఏమైంది? డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది. అందుకే ప్రార్థన చాలా అవసరం. దేవుడితో మాట్లాడడం నేర్చుకోండి, దేవుడితో ఉండడం నేర్చుకోండి. దారుణమైన స్థితిలో ఉన్న అత్తను, అత్యంత దుర్భరమైన స్థితిలో ఉన్న అత్తను రూతు అతుక్కుపోయింది. నిజమైన అవసరత ఏమిటావిడ గుర్తించింది. ఈరోజు నిజమైన అవసరత ఏంటో గుర్తించే స్థాయిలో కానీ స్థితిలో కానీ నువ్వు లేవు. ఎదురు చూసేవాడికి ఉంటుందండి దాని విలువేంటో. ఎదురు చూసేవాడికి తల్లి చూడండి, గర్భం దాల్చిన తర్వాత 1వ నెల, 2వ నెల, 3వ నెల నుంచి 4, 5 నెలల నుంచి కదులుతూ ఉంటాయి లోపల. ద బ్యూటీ. హల్లెలూయా. ఆ భర్తకి ఆ భార్యకి ఉంటుంది ఆనందం. చుట్టుపక్కల మా కదలలేదేటి అంటారు. నిజమైన అవసరత ఆవిడ గుర్తించి ఆవిడ ఆనందంగా చెప్పుద్ది అందరితో. ఈ భర్త కూడా చెయ్యేసి చూస్తాడు. నేను అలాగ తడిపివాడిని, లోపల కదిలేదు అలా. ఆ అవసరత వీరిద్దరికి తెలుసు. ఏ అవసరత? బిడ్డలు కావాలనే అవసరత. ఎదురు చూస్తే 10 నెలల తర్వాత ఆ బిడ్డ లోపల కదిలోని చేతిలో కదులుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లోపల కదిలినాడు. అది కాదు కదా మనకి. అబ్బే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మంది వెంటనే ఇన్స్టెంట్గా అయిపోవాలి. ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ ఆశీర్వాదం, ఇన్స్టెంట్ సస్తా, నీ ఇన్స్టెంటే. అందుకే దేవుడు నేను ఇన్స్టాల్మెంట్లో చూస్తున్నాడు. ఇన్స్టెంట్ కాదు, నువ్వు ఆయనతో భక్తిగా ఉంటే నేను ఇన్స్టెంట్గా చూస్తాడు ఆయన. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ వాక్యం వినే శ్రద్ధ, వాక్యం వినే క్రియ ఉండాలి. అశ్రద్ధ క్రియలు అసలే ఎప్పుడు ఉండకూడదు. దేవుళ్ళు గుర్తుపెట్టుకోండి. మన అవసరత ఏంటి? అసలు ఈ ఉపవాస ప్రార్థన అవసరతలు ఏంటి? నువ్వు బాగుపడాలని, సంఘం కాదు. నువ్వు ఇక్కడ యోబు గ్రంథంలోనే ఇంకో మాట ఉంటుంది. ఇంకో మాట 19వ అధ్యాయము 6 చదవండి ఒకసారి. మాట ఉంటుంది. అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేసిననియు తన వలలో నన్ను చేయించుకుననియు మీరు తెలుసుకునుడి. సరే, ఎదురు చూశాను, దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు, ఇబ్బంది అయింది, కష్టమైంది, కన్నీళ్ళు అయినాయి, అయినా సరే దేవుడికి మహిమ కలుగునుగాక. అయినా యోబు వైఫ్ ఏమంటారు తెలుసా? హలో పెనిమిటి, మద్రాసు చాలా బాగుండేవాళ్ళు, మనకు బిడ్డలు ఉన్నారు, పశువులు ఉన్నాయి, బోళ్ళు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, అందరూ వెళ్ళిపోయారు తెలుసా. ఇంకో విషయం తెలుసా? నీ దగ్గర నుంచి బ్యూటీ కూడా పోయింది. అది దరిద్రం కాక నీ దగ్గర జబ్బులన్నీ వచ్చాయి. ఓ పని చేయొచ్చు కదా, ఏంటి అది? మరి అది చేయి
అంటే ఆయన ఏమంటాడు తెలుసా? పిచ్చిదానా, నీకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఏంటో తెలుసా, మనకు ఆయన మంచి చేస్తే తీసుకున్నాం, చెడు చేస్తే తీసుకోలేవా? తీసుకో, జస్ట్ యాక్సెప్ట్ ఇట్. చెడు చేస్తే తీసుకోలేవా? ఒక 8 ఏళ్ల కుర్రాడు వాళ్ళ తండ్రి తల్లి దేవుడికి సమర్పించుకుని ఆ దేవుడి క్రియల్లో ఆ బిడ్డను పెంచితే, ఆ పిల్లోడు 14 ఏళ్ళ వత్తుల్లో ఒక కుర్రాడు తండ్రి చనిపోతే ఆ కుర్రాడు దేవుడి మీద తిరగబడ్డం మొదలెట్టాడు. ఊర్లో వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేసి, అయ్యా మా అబ్బాయి దేవుడు తిట్టేస్తున్నాడు, మేము సమర్పించుకున్నాం. ఎవరు సమర్పించుకోమనండి? నిన్ను ఎవరు చేయమన్నారు? నిన్ను గుర్తుపెట్టుకోండి, దేవుడికి నువ్వు అవసరం కాదు, దేవుడే నీకు అవసరం. నువ్వు కాకపోతే దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు. నువ్వు కాకపోతే దేవుడిని ఇంకొకరు స్తుతిస్తారు. నువ్వు కాకపోతే దేవుడు ఇంకొకరి ద్వారా దేవుడి పని చేయించుకుంటారు. నీ అవసరత దేవుడికి. ఇక్కడ ఉన్న వారికి చెప్తున్నాను, మీ అందరికీ ఎదురు చూసే కాలం అవసరాన్ని గుర్తించే స్థాయికి తీసుకెళ్తుంది. నీ అవసరత ఏంటో, ఆ బైబిల్ ఎందుకు చదవాలో గుర్తెట్టుకో. నీ అవసరత అది. ప్రార్థన ఎందుకు చేయాలో గుర్తుపెట్టుకో. నీ అవసరత. ఎగ్జామ్స్ ఉందని ప్రార్థన చేయకో, ఇల్లు కడతామని ప్రార్థన చేయకో, ఏదో ఆశపడి ప్రార్థన చేయకో. దేవుడు అవసరం నీకుందని ప్రార్థన చేయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడి అవసరత ఏంటి మనకి? నా జీవితం, నా గమనం, నా గమ్యం, నా క్రియలు, నా ఆలోచనలు, ఇదంతా ఎవరు అవసరం? నీ అవసరం. అవసరత అంత గొప్ప పనులు చేస్తుంది నీ చేత. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? అందరూ నా యొద్దకు రండి అంటాడు. అందరినీ, పాపుల్ని, పరిశుద్ధుల్ని, డబ్బులు ఇచ్చిన వాళ్ళని, డబ్బులు ఇచ్చిన వాళ్ళని, అర్పణలు చేసి అందరినీ మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను అంటాడు. ఆమేన్. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను మీ యొద్దకు వస్తాను, మీరు నా యొద్దకు రమ్మని అల్లా. క్రైస్తవం చాలా గొప్పదండి, చాలా గొప్పదే. మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను అంటాడు. ఆమేన్. కృప. మొదటి సమూయేలు గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం తీయండి. 2వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయుడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకము వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. 2 ఇచ్చేది ఎవరట? ఆయన. కానీ మనకేం కావాలి? మనకేం కావాలి నీకు తెలుసా? స్వీట్ ఇదే నోరుతో తింటాం, ట్యాబ్లెట్ ఇదే నోరుతో వేసుకుంటాం. తెలుసా మీకు? స్వీట్ ఏమో తీయగా ఉంటుంది, ట్యాబ్లెట్ ఏమో స్వీట్ ఉన్నప్పుడేమో రానే 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 ట్యాబ్లెట్ చాలు. కానీ నీకు స్వీట్ ఏం చేస్తుంది? నీలో ఉన్నది బయటికి పంపేస్తుంది. ట్యాబ్లెట్ నీలో లేదు నీకు ఇస్తుంది. బైబిల్ అదే చేస్తుంది. దారిద్ర్యమును ఐశ్వర్యమును ఆయన ఇస్తాడు. గుర్తుపెట్టుకో. నీకు అది అవసరత నువ్వు చూసుకో. నీకు ఇప్పుడు దారిద్ర్యంలో ఉండొచ్చు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన అంటాడు మరలా, ఏమంటాడు చూడండి, కృంగజేయవాడు ఆయనే. కృంగజేయడం అంటే ఏంటి? అంటే ఏం జరిగినా దేవుడి చిత్తమేనండి. దేవుడు అనుకూలత లేకపోతే మన జీవితాల్లో ఏమీ జరగవు. నయోమి ఎలీమెలు కోల్పోవడం దేవుడి చిత్తమే, బిడ్డలు కోల్పోవడం దేవుడి చిత్తమే, మళ్ళా నయోమి తిరిగి రావడం కూడా దేవుడి ఏర్పాటే. ఆ ఏర్పాటులో రూతు ఎదురు చూసే క్రియను తెలుసుకుంది, వార్ఫా తొందరపాటు క్రియను కలిగి ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి చెప్తున్నాను, నువ్వు రూతు అయితే, రూతు హృదయంలాగా నీకుంటే ఈరోజు ఎదురు చూసే కాలంలో మొట్టమొదటిగా గుర్తించు నీ అవసరత ఏంటి. నీ అవసరత ఏంటి? నిజంగా నీ ఆరోగ్య అవసరత ప్రార్థన చేయి, వెయిట్ చేయి. దేవుడు నీకు సంపూర్ణ స్వస్థత దయచేయబోతాడు. నీకు ఇంట్లో గొప్ప ఆశీర్వాదం కావాలనే అవసరత, వెయిట్ చేయి. దేవుడు ఐశ్వర్యాన్ని నీకు దయచేయబోతాడు. నిజమైన ఐశ్వర్యం ఏంటో తెలుసా? ఆయన చిత్తం మనలో నెరవేరడమే. నిజమైన చిత్తం, ఆయన చిత్తం మనలో నెరవేరు. ఆయన చిత్తం ఏంటంటే నువ్వు బాగుపడమే బాబు, నువ్వు గొప్పగా ఉండడమైన చిత్తం, నువ్వు శక్తివంతంగా ఉండడమైన చిత్తం. ఆయన అంటాడు అధికారులతో నీకు ఏం చేశారంటాడు? అధికారులతో. ఎవరికి ఉంటుందండి అది?
ఎక్కువ ఫ్రీగా దొరికితే చీప్ అయిపోద్దండి. అందుకే దేవుడు ఫ్రీగా దొరకట్లేదు మీకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడిని ఎప్పుడు ఫ్రీగా తీసుకోవాలని చూడకండి. మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీగా అంటే ఏంటి? ఊపిరి ఫ్రీగా తీసుకో అనుకుంటే అలాగ ఉండంతే. అలాగుంటే నీ చుట్టూ మేము అందరం అలాగ ఉంటాం చాలా చెప్పి. వెరీ వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఊపిరి తీసుకోవటం కూడా నువ్వు కష్టపడాలి, తెలుసా నీకు? ఇక్కడ ఎక్కడో దురద వస్తే పోతుంది. ఈ చెయ్యి ఇక్కడికి వెళ్ళి గోక్కోవడమే ఈజీగా. ఏది లోకంలో ఈజీగా రాదో దేవుడు కూడా నీ దగ్గరికి ఈజీగా రాడు, ఫ్రీగా అసలు రాడు. హల్లెలూయా. నువ్వు పెట్టే పెట్టుబడి నీ ప్రార్థన అయి ఉండాలా, నువ్వు వెచ్చించే సమయము నీ మోకాళ్ళై ఉండాలా. హల్లెలూయా. నువ్వు ఇచ్చే సమయము దేవుడి సన్నిధిలో నువ్వు గడిపే సమయం అయి ఉండాలా. హల్లెలూయా. నీకు తెలుసా, నీకు నువ్వుగా వస్తే అంత ఆశీర్వాదం, నువ్వు ఇంకొకరిని తీసుకొచ్చి రక్షించబడ్డావు ఇంకా నేను తెలుసా, నేనంతే. పెళ్ళిళ్ళు ఏదైనా జరిగినప్పుడు చీర సెలెక్ట్ చేశారు అనుకో, భలే ఉందిరా, నువ్వు గబగబా వచ్చేసి నేనే చెప్పాను గవర్నమెంట్ తెలుసా, నేనే తెలియకపోయినా చెప్పొస్తావు 10 సార్లు. మరి రక్షణ పొందారనుకో నీ ద్వారా ఒకరు, ఎవరి ముందు? ఆయన ముందుకెళ్ళి నేనే ప్రభువా, నేనే, ఇది దీవెన నాకే, హల్లెలూయా, ఈ అవసరత నాదే అని చెప్పాలి. చెప్తారు ఎప్పుడన్నా మీరు అలాగే? నిజమైన అవసరత దేవుడి యొక్క క్రియలను తెలుసుకుని ఆయన్ని కలుసుకునే క్రియల్లో ఉంటుంది. ఫ్రీగా ఏది ఎప్పుడు రాదు, అడగండి. దేవుడిని ఫ్రీగా, ఆయన కృప ఉచితం. కృప ఒకటే ఉచితం, ఇంకేమీ కాదు. గుర్తుపెట్టుకోండి మీరు, బైబిల్లో కృప ఒకటే ఉచితంగా దొరికేది. కృప అంటే నీకు ఈ లోకంలో ఎక్కడ అర్హత లేదు మంచిగా ఉండడానికి, ఆయన సంఘంలోనే అర్హత ఉంది. హల్లెలూయా. ఈ లోకంలో మనిషిగా నీకు అర్హత లేదు, కానీ ఆయన నిన్ను అర్హత కలిగిన మనిషిగా అదొకటే. మిగిలిందంతా కూడా నువ్వు కష్టపడాల్సిందే. యు హ్యావ్ టు వర్క్ 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 అండ్ గెయిన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వర్క్ చేయకపోతే ఏమి రాదండి. వర్క్ అంటే ఏంటి? ప్రార్థన. వర్క్ అంటే ఏంటి? ప్రాదేపన. వర్క్ అంటే ఏంటి? ప్రాదేశికత. వర్క్ అంటే ఏంటి? దేవుడితో ఉండే విధానం. అలాగే ఇక్కడ ఎంతమందికి ఇక్కడ అందరూ శాలరీస్ తీసుకుంటున్నారా? ఉద్యోగం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు. ఉద్యోగం కానీ వ్యాపారం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, వెరీ గుడ్. మీకు ఉద్యోగం రాకముందు దేవుడిని అడిగారా? ఏమని అడిగారు? ప్రభువా, మా అవసరం ఇది, తినడానికి లేదు, తాగడానికి లేదు, వేసుకోవటానికి లేదు. ఇదే కదా మనం అడిగేది. దేవుడు అడిగి, ప్రభు నాకు ఒక మంచి ఉద్యోగం, ఏంటి మంచి ఉద్యోగం అడిగారు కదా. దేవుడు ఇచ్చాడు నీకు. తీర్మానాలు ఎలాగ ఉంటాయంటే, మీరు కాదు, ఒకవేళ మీరు అనుకుంటే దేవుడికి స్తోత్రం, మీరు కాదు, మీరు అనుకుంటే దేవుడికి స్తోత్రం. ఉద్యోగం రాకముందు ఏంటంటే, ప్రభువా మొట్టమొదటిదే ఏంటే, ఎవడు చెప్పాడు? మొట్టమొదటిది నీదే. అంతే. ఎవరిదే? దేవుడిదే. శాలరీ వస్తుంది, ఇల్లు అద్దె కట్టాలి కదా దేవుడికి, మళ్ళీ అప్లికేషన్స్, ఇల్లు అద్దె కట్టాలి, పాలు, అన్ని బిల్లు కట్టుకోవాలి. మా ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారు, దేవుడికి ఇచ్చింది ఎక్కడికి పోద్ది? దేవుడు ఉద్యోగం తీయడు, మంచోడు ఆయన, నీలో దుర్మార్గుడు కాదు, నీలో దుష్టుడు కాదు. ఆయన తీడు, నిన్ను దీవిస్తాడు. కానీ ఎక్కడో చిల్లు ఉంటుంది, దాంట్లో వెళ్ళిపోతుంది. ఒక చిల్లు ఉంటుంది ఎక్కడో చివర, అది ఆ చిల్లు హాస్పిటల్ అవ్వచ్చు, ఆ చిల్లు నువ్వు కొనుక్కున్న టీవీ పగిలిపోయి ఉండొచ్చు, ఆ చిల్లు ఇంకోటి ఏదైనా అయి ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి శ్రేష్టమైనది ఎంతైనా అంత అది తీసి పక్కన పెట్టి, ప్రభువా ఇది నీదే అంటే దాన్ని మళ్ళీ ముట్టుకోకూడదు. హల్లెలూయా. అది ఎవరికి చెందేది? అది దేవుడికి చెందేది. ఆ చెందే క్రియ గుర్తించమనే ఎదురు చూసే కాలంలో దేవుడు చెబుతూ ఉన్నాడు. గుర్తించాడు. ఎవరిని సనుక్కుంటా రూపాయి కూడా ఇవ్వద్దు దేవుడికి. 10 రూపాయలు కూడా సనుక్కుంటా ఇవ్వకండి. చిచ్చి అనుకుని ఇవ్వకండి. దేవుడు ఏమంటే చిచ్చి అంటే నేను అదే. ఆయన ఏమంటాడు అనుకుంటారో, వేడిగా చల్లగా ఉంటే వేడిగుండు
చల్లగా ఉండు. నులివెచ్చగా మొహమాటం మీద ఉంటే నేను నమిలి కూసేస్తానంతే. నేను విసర్జిస్తాను. నాకు నువ్వు అవసరం లేదు. నీ డబ్బు అవసరం, నీ కానుక అవసరం, నీ అర్పణ ఏది అవసరంలా. నువ్వు వేడిగా ఉంటే నాతో ఉండు, చల్లగా ఉంటే లోపలికి పో. ఈ అవసరం నువ్వు తెలుసుకో. ఒకసారి దేవుడికి ఇవ్వడం మొదలైందనుకోండి, ఇస్తూనే ఉంటాం. ఇవ్వడం మొదలవ్వాలా? అంటే మీరు అందరూ ఇచ్చేవాళ్ళు నేను అనుకుంటున్నాను సుమి. నాకు ఆయన ఏం చెప్పలేదు. మీరు చాలా బాగా ఇచ్చేవాళ్ళు. ఏంటి? అన్నీ, సమయాన్ని, దేవుడికి బలాన్ని, దేవుడికి శక్తిని, దేవుడికి. మీకు ఒకటి తెలుసా, దర్శనం బాగా ఉంటుంది కదా, అది బాగా లాస్ట్లో ఏడుస్తుంది. దానికంటే ముందు చాలా ఇవ్వాలి మనం దేవుడికి. నీ టైంని ఇవ్వాలా, నీ హృదయాన్ని ఇవ్వాలా, నీ శక్తిని ఇవ్వాలా, నీ కుటుంబాన్ని ఇవ్వాలా, నీ రక్షణ భాగ్యం అన్నీ ఇవ్వాలా దేవుడికి. ఆ తర్వాత సింపుల్ ఉంటుంది. నువ్వు తీసుకొచ్చి ఫ్రంట్ పెడతావు. ఫ్రంట్ పెట్టి అది ఇస్తున్నాడు కదా ప్రభు, ఏమి ఇవ్వను, కుదరతా. ముందు నీ హృదయాన్ని దేవుడికి చాలా ఇష్టం అండి. నీకు హృదయం అంటే, దేవుడికి హృదయం అంటే హీ లవ్ సో మచ్, చాలా ఇష్టం దేవుడికి. హృదయాన్ని ఇస్తే ఇవన్నీ జుజుబి. హృదయాన్నే కానీ దేవుడికి ఇచ్చావునుకో, మిగిలినవన్నీ చాలా చిన్నే. చాలా అసలు దేవుడికి కానుక ఇవ్వలేని మనిషి ముందు దేవుడికి హృదయాన్ని ఇవ్వడం, దేవుడికి సమయాన్ని ఇవ్వడం, దేవుడితో ఉండడం, దేవుడి వాక్యాన్ని ఉండడం, దేవుడి ప్రార్థనలో ఉండడం, దేవుడి క్రియలో. నిజమైన అవసరం ఏంటంటే నువ్వు ముందు హృదయాన్ని ఇవ్వడం అలవాటు చేసుకో. దేవుడే నింపే కృపను దయచేస్తాడు. ఆమేన్. ఈరోజు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా చెప్తున్నాను, ఉద్యోగాలు చేసే వాళ్ళకి 2-3 వారాలు 2-3 నెలలు ట్రై చేసి చూడండి. ప్రాక్టికల్గా చెప్తున్నాను. ట్రై చేసి చూడు. 10,000 వస్తే 1,000 రూపాయలు తీసి పక్కన పెట్టి దేవుడికి ఇచ్చి చూడు ఎలా ఉంటుందో లైఫ్. హౌ బ్యూటీ. హల్లెలూయా. ఎగిరి గంతేసి చెప్తావు సాక్ష్యం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 9,000 నువ్వు ఖర్చు పెట్టుకుంటే ఆ 1,000 రూపాయలు దేవుడు గుణించబోతాడు. ఆమేన్. మల్టిప్లై 1000 × 1000 చేస్తాడు ఆయన. మొదటి వారం 1000 × 1, 1000 × 10, 1000 × 100, 1000 × 1000. ఆయన చేసేది మామూలుగా ఉండదండి, మామూలుగా ఉండదా ఒక్కసారి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే దేవుడికి ఏంటి, దేవుడికి ఇవ్వలేని వాడిగా నువ్వు ఉంటే ఎప్పటికీ లోకంలో ఇవ్వలేని వాడిగానే మిగిలిపోతావు. దేవుడు ఇచ్చే మనసు నీకు దయచేయను గాక. ఇది అవుట్ ఆఫ్ టాపిక్, ఓకేనా? చెప్పాలని చెప్పాను. నచ్చిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇది ఎందుకు చెప్పానంటే ప్రేరేపణ వచ్చిందని చెప్పాను. ఓన్లీ ఫర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఆ మాటలు చెప్పాను. చెప్పిన ఒక 5 నిమిషాలు ఎంతో. రెండో మాట చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఎదురు చూసే టైంలో ఆమె ఏం చూసింది? అవకాశాన్ని చూసింది. రెండోది, ఎదురు చూసే టైంలో అవకాశం చూసిన ప్రతి ఒక్కడికి పరిష్కారం దొరుకుతుంది. ఆమేన్. పరిష్కారం అన్నదే ప్రతి జీవితానికి కావాల్సిందండి. పరిష్కారం అంటే ఏంటో తెలుసా? ఎదురు చూసావు, మంచి అవకాశం వచ్చింది, మంచి డాక్టర్ వచ్చాడు, నీవు జబ్బుకి పరిష్కారం దొరికి ఉన్నది. చూద్దాం, వెళ్ళండి ఒకసారి. 22వ వచనం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము. తర్వాత చదవండి. నయోమి పెనిమిటి బంధువు ఒకడుండెను. ఇక్కడ రూతు గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఫస్ట్ పేరు చెప్పడం చాలా చక్కగా ఉంటుంది తెలుసా, చదివితే మీరే. ఫస్ట్ అనుమనుష్యుడు ఉండెను, అతనికి భార్య ఉండెను. ఇక్కడ కూడా బోయజ్ పేరు డైరెక్ట్ చెప్పడం. ఏమంటాడు? పెనిమిటికి నయోమి మళ్ళీ నయోమి పెనిమిటి పేరు రాయాలి కదా, ఆయన రాయలా. అంటే నయోమి రూతు గ్రంథంలో ప్రాముఖ్యమైన వ్యక్తి రూతు అనుకుంటున్నారా? కాదు, నయోమి. హల్లెలూయా. నయోమి పునాది, రూతు ఫలభరితమైన క్రియ. చూసుకోండి, ఈ పునాదికి ఫలభరితమైన క్రియకి ఆ మొత్తము సేద్యపరచడానికి ఉపయోగపడినడే బోయజ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం వాక్యాన్ని అంత ప్రాముఖ్యంగా చూడాలి, అంత ప్రాముఖ్యంగా. నయోమి పెనిమిటి బంధువు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశపు వాడే ఉండెను, అతని పేరు బోయాజు.
మోయాబురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకుందని నయమితి చెప్పగా ఆమె, నా కుమారి వెళ్ళు. ఎంత గొప్పగా తీసుకుందండి పర్మిషన్. ఇప్పుడు పర్మిషన్ తీసుకుంటున్నారా? పర్మిషన్ అబ్బే పర్మిషన్ ఎంత ఉండదు, చివరిలో యాక్సెప్టెన్సే మనకి. బయటికి వెళ్ళాను, వచ్చావా, దీంతో ఎందుకు లేకూడదు, వచ్చిందంట. ఇంతకుముందు ఎక్కడికి, అదే అత్తయ్య, ఎక్కడికి, అదే అమ్మా, అయిపోయిన తర్వాత పని అయిందా, ఇప్పుడు పని అయిందా అని అడగాలి. అడగకపోతే ఏంటి? లోకంలో పనులన్నీ అయ్యాయని ఇంట్లో ఉన్నవాడు అడగలేదని అదో పెద్ద గొడవ, మళ్ళా అదో పెద్ద రాద్ధాంతం. ఇక్కడ రెండో మాట చెప్తున్నాడు, షీ నోస్ ది ఫైండ్స్ ఏ సక్సెస్ఫుల్ థింగ్. హల్లెలూయా. పరిష్కారము కనుగొందావిడ. పరిష్కారము, ఎదురు చూసే కాలము నీకు పరిష్కారాలు చూపిస్తుంది. గొప్ప పరిష్కారం ఏంటో తెలుసా? తిండి లేదు వాళ్ళకి. ముందు ఏం కావాలా? ఉండకి ఇల్లు ఉంది, ఆల్రెడీ వదిలేసిన ఇల్లు ఉంది కదా, మరి అక్కడ ఉంటారు. రెండోది ఏంటి? రాబడి లేదు వాళ్ళకి, రావడానికి లేదు. నయోమి ఏమో బయటికి వెళ్ళలేదు, నయోమి బయట ఎవరితో మాట్లాడలేదు. నయోమి సిగ్గుతో లేకపోతే ఆ తనకున్న ఇబ్బందితో ఇంట్లో ఉంటే రూతు బయటకు వచ్చింది. రూతు బయటకు వచ్చింది. నీ భార్య ప్రార్థన చేయకపోతే భర్తగా ప్రార్థన చేయి. నీ కుటుంబంలో నువ్వు నీ భర్త ప్రార్థన చేయకపోతే నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ భార్య భర్తలు ప్రార్థన చేయకపోతే బిడ్డలు పరిష్కారం కనుగొనే ప్రార్థన చేయండి. బేసికల్గా ఇంట్లో అమ్మ ప్రార్థన చేయకపోతే అమ్మకు జ్వరం వస్తే అందరికీ జ్వరం వచ్చేది. తెలిసే మీకు? అమ్మకు జ్వరం వస్తే చాలు, మరి అమ్మకు జ్వరం వచ్చింది అయితే గ్యాస్కి జ్వరం, గ్యాస్కి. అమ్మకు జ్వరం వచ్చింది టిఫిన్కు జ్వరం, అమ్మకు జ్వరం వచ్చింది స్కూల్కు జ్వరం, అమ్మకు జ్వరం వచ్చింది బట్టలకు జ్వరం, అన్ని జ్వరమే. పరిష్కారం కనుక్కోవాలా. భార్యకు బాగపోతే భర్త వెలిగించి కొట్టలేవా గ్యాస్? మరి బ్యాచిలర్గా ఉన్నప్పుడు తెగొండేవా? ఇప్పుడు వండలేవా? ఇప్పుడు వండలేవా? అమ్మకు బాగాలేదు, ఇంట్లో చీపురు తీయలేవా నువ్వు? మీ అమ్మాయి నేర్పుతుందిలే నీకు ఏమనంటే, బంగారు కూతురు తీయకూడదమ్మా, తీయకూడదు, చీపురు తీయకూడదు, రేపు పొద్దున చీపురు ఇరిగిపోవాలా అంటే. చీపురు ఇప్పుడు కాదు, ఎప్పుడు? ఇన్ ఫ్యూచర్ దేర్ ఇస్ ఏ క్రొకడైల్ ఫెస్టివల్. చీపురు తీయదట, తర్వాత ఏమి ఇరిగిపోద్ది. అలాంటి పరిష్కారాలు కనుగొనే కృప దేవుడు నీకు ఇచ్చును గాక. అందుకే అంటాడు దేవుడు, బాలుడు నడవలసిన త్రోవ. మరి కూతురికి చెప్పలేదేంటి? చిల్డ్రన్ ఉంటుంది అక్కడ. అది బాలురు అన్న దగ్గర బైబిల్, ఇంగ్లీష్ బైబిల్లో, ఎబ్రిల్కు మూల బైబిల్లోకి వెళ్తే పిల్లలో అని ఉంటుంది. నీ త్రోవ నీ బిడ్డలకు నేర్పాలి, అది సరైన పరిష్కారం. నీ తల్లి చేయలేకపోతుంది, నువ్వెళ్ళు ఏదో ఒకటి చేయి. నీ తండ్రి ఏం చేయలేకపోతున్నాడు, కుమారుడిగా నువ్వు ఏదో ఒకటి చేయి, అది పరిష్కారం. అంతేగాని అలా ఉండిపోతే నీ జీవితం ఏమీ జరగదండి. నీ సేవకుడు లేడు, ఆ రోజు నడిపించు. నీ సేవకుడు బయటికి ఎక్కడికి వెళ్ళాడు, ఆయన వచ్చే వరకు రోడ్డు ఇంకో లేకపోతే కారు ఇంకో ఎప్పుడు వస్తారో చూడకు, అన్నీ సెట్ చేయి. ఈ సంఘం నీదే, ఈ సంఘ కార్యాలు నీవే, ఈ సంఘ ఆలోచనలు నీవే. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఆ స్విచ్ అయితే తిడతారు, ఈ ఫ్యాన్ అయితే తిడతారు. మానే ఓన్ చేసుకోమన్నాడు దేవుడు. హల్లెలూయా. ఓన్ చేసుకో. ఆవిడ ఓన్ చేసుకుంది. ఇది నా అత్తగారి ఇల్లు కదా, అమ్మో అత్త ఆస్తి నీ పేర మీద ఉందల్లా, అత్త ఈ మంచం నీదల్లా, అత్త ఇదిగో బోయాజు అనే వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరగేరికి వస్తాను అంటే షైగా ఫీల్ అవ్వలేదు. వెళ్ళాము, ఇళ్ళు బాగానే బ్రతికారు, ఇళ్ళు శక్తివంతంగా బ్రతికిన వాళ్ళే, వీళ్ళు గొప్పగా బ్రతికిన వాళ్ళే. పని చేసుకుని వదిలేసిన దగ్గర ఏరుకోవడానికి అనుమతి తీసుకుంది. రెండోది అదే పరిష్కారం. నేను తిండి తినాలంటే నా పరిష్కారం ఏంటి అని ఆలోచించింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, నా కుటుంబానికి పరిష్కారము ఆ దేవుడే. నా కుటుంబానికి పరిష్కారము చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. నా కుటుంబానికి పరిష్కారం ఎవరై ఉండాలా? దేవుడై ఉండాలా. నువ్వు ఎప్పటికీ కాదు. మనుషులు పరిస్థితులకు పరిష్కారాలే కాదు, దేవుడి మాత్రమే ప్రతి పరిష్కారము దయచేవాడు. అంతే, అన్నిటికీ ఆయనేనండి. తిరిగి 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 ఎక్కడికి వస్తాం, మళ్ళీ ఇంటికి వస్తాం. అలాగే తిరిగి 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 దేవుడి దగ్గరికి రావాలి. నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా మళ్ళీ
అక్కడికే వస్తాం, ఖచ్చితంగా వస్తాం. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో గొప్ప సామాజిక న్యాయం ఉండేదండి. వాళ్ళు ఇచ్చిందే సామాజిక న్యాయం. అంటే తెలుసా, అన్ని వర్గాలకు గొప్ప క్రియలు ఇవ్వడం, అన్ని తెగలకు. అంటే ఆ సమయంలో గిరిజన తెగలు, ఆ సమయంలో రకరకాల తెగలు ఉండే. ఇశ్రాయేలు ప్రజలు సంపూర్ణ సమృద్ధి గలవారిగా ఉండి పంటను కోత ఒక అడుగు పైకి కోసేవారు. కోసి ప్రతి పనిలో ఓ పరగనే వదిలేసేవారు. ఎందుకు తెలుసా, అది ఎవరైతే ఆ గిరిజన తెగలున్నారో, ఎవరైతే ఆ కావాల్సిన తెగలున్నారో, ఎవరైతే కుహ్లీం అనే ఫిలోం అనే కొన్ని పట్టణాలు ఉంటాయి, ఆ పట్టణాల్లో ఉన్న గిరిజన తెగలందరూ కూడా ఏమి తినడానికి లేదు వారు. బెత్లెహేములో ఈ యోధా వంశంలో ఉన్న ఈ యొక్క నయోమి ఫ్యామిలీ కూడా ఆ తెగతో సమానమైపోయింది. చూసారా, ఆవిడ పరిష్కారాన్ని ఎదుర్కొంది. ఆ పరిష్కారాన్ని కనుక్కుంది. ఏంటంటే, అత్త నాకు సిగ్గేం లేదు, నేను అక్కడికే వెళ్తా. ఇప్పుడు మనం ఎవరైనా అడుగో, మన వంశం ఏంటి, మన ఏంటి, అమ్మో వంశం, ఏ వంశం నీది? కరెక్ట్గా శరీరం మీద కేజీ మాంసం లేదు, వంశం అంటే ఇక్కడే. ఆ శరీరం మీదేమో మాంసం అంతా ఎండిపోతుంది, వంశం. మన పేరేంటి, మన ఊరేంటి, మన పరపతి ఏంటి, అది కాదు, మన దేవుడు ఏంటి. హల్లెలూయా. మన భక్తి ఏంటి, మన క్రియలేంటి, మన ఆలోచనలు ఏంటి, ఇవి ఉండాలి మన జీవితంలో. 22వ వచనం చాలా గొప్పగా ఉంటుందండి, నాకు బాగా నచ్చిన వంశం. చూడండి, ఆమెతో కూడా ఎక్కడికి, మోయాబు దేశం నుండి తిరిగి వచ్చి, ఏ టైంలో తిరిగి వచ్చారటల్లో, అది మరి బార్లీ పంట ఉంటుంది కదా, అది కోసే టైంలో వచ్చారట. ఆ టైంలో బార్లీ చాలా చాలా రేటు కలిగింది, చాలా చాలా విలువ కలిగిన పంట. ఆ రోజు యవల కోత, 4-5 పంటలు ఉండే. ఇప్పుడు గోధుమల పంట, యవల పంట, ఇంకో 2-3 పంటలు ఉండే. ఆ పంటలో అన్నిటికంటే గొప్ప పంట ఏంటంటే యవల కోత. పస్కా పండుగ ముందు చేస్తారు అది. ఈ యవల కోత ఎప్పుడైతే ఈ బార్లీ పంట ఉందో, ఈ పంట కోసేటప్పుడు వెళ్ళారు వాళ్ళు. ఎందుకు? శ్రేష్టంగా బ్రతకడానికి. ఆమేన్. దేవుడు చూడండి, చిన్న చిన్న వాటికి దగ్గర పెట్టండి, నేను చాలా పెద్ద వాటిల ముందు పెడతాడు. ఆమేన్. భయపడమాక, దేవుడు అది ఇస్తాడు, నేను తీసుకొస్తే. బీ ప్రిపేర్. చిన్న చిన్న అడగండి, దేవుడు పెద్ద అడగ. ఎందుకంటే మన దేవుడు అత్యద్భుతమైన దేవుడు. హల్లెలూయా. చిన్న అడిగితే ఇచ్చే దేవుడు కాదు, పెద్ద అడిగితే ఇచ్చే దేవుడు. పెద్ద అడగాల. ఈ సంఘం ప్రభు 10 మంది 20 మంది కాదు, మొత్తం నింపాలి. ఆమేన్. ఖాళీ ఉండకూడదు నాకు, అది ఇదంతా నింపే కృపదేవుడు ఇచ్చును గాక. అది అడగండి మీరు. దాని పరిష్కారం నువ్వే దాని పరిష్కారం. నువ్వు వెళ్ళాలా, దేవుడి క్రియలు చెప్పాలా, దేవుడి దగ్గరికి తీసుకురావాలా. పని నీది, ప్రయత్నం నీది, ఫలితమైంది. హల్లెలూయా. ఆ క్రియ దేవుడు ఖచ్చితంగా దయచేయను గాక. ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. ఈ రెఫరెన్స్ చెప్పనా అవసరం లేదు కదా. ఏంటి, పంట కొంత ఆపేయాలి, కొంత తీసేయాలి, అది మోషకి ఇస్తాడు ఆజ్ఞ. ఒకసారి తీద్దాం, చూడు. ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. 17వ వచనం. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము అనుకుందరేమో, కాగా మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలను. ఎలానగా తాను పితరులతో ప్రమాణం చేస్తున్నట్లు తన నిబంధన నేటి వలె స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యం కలగజేయవాడు. నీకు డబ్బు సంపాదించుకోవడానికి బలం ఇచ్చేది ఎవరు? దేవుడే. ఆవిడకి ఆ బలం ఇచ్చాడు. సిగ్గుపడలేదు ఆవిడ. సంఘానికి 2 వారాలు రాకపోతే సిగ్గొచ్చేది మనకి. అయ్యి బాబాయ్ పాస్టర్ గారు ఏమైనా అనేస్తారు, మా అనరు, చాలా సంతోషపడతారు. మళ్ళీ వస్తే దేవుడికి స్తోత్రం, చాలా సంతోషపడతారు. వచ్చావా? అరే నీకు విషయం తెలుసా, సంఘానికి రావట్లేదంటే పాస్టర్ చేత కానీ ఫోన్ చేయించుకుంటే అదే నిజమైన దరిద్రత. అది మానేయండి. ఉన్నారా ఎవరన్నా? నీ అమ్మ రావట్లేదని అడిగారు అనుకో, పోనీ నీ ఆరోగ్య పరిస్థితి బాగపోతే నువ్వు తెలియజేస్తావు ఖచ్చితంగా. రావట్లేదు అని అడిగితే నీ యొక్క ఆత్మీయ జీవితం అక్కడ పడిపోయింది. రావాలి. ఆయన ఇంటికి రావట్లేదు, నువ్వు ఆయన ఇంటికి వెళ్ళటానికి వస్తున్నావు. దేవుడికి స్తోత్రం కలుగురుగాక. ఎవరింటికి వెళ్ళడానికి? క్రీస్తు ఇంటికి వెళ్ళడానికి వస్తున్నావు. సో ఈ కార్యాలన్నీ మనం చూస్తే మనకు రెండోది అర్థమయ్యేది ఏంటంటే, ఎదురు చూసే సమయాల్లో మనకు పరిష్కారాలు దొరుకుతాయి.
భరించేవాడే బాధ్యతలు ఇచ్చే దేవుడిగా నిలబడతాడు. హల్లెలూయా. భరించు. స్టోరీలు కావాలా చాలా చెప్తాను నేను, కానీ ఇక్కడ కాదు, తర్వాత. ఈ పైన కూర్చున్న స్టోరీలు ఏం చెప్పను. మీరు రోడ్డు మీద కూర్చుంటే బోల్ చెప్తాను. మీకు చిరాకు రావాలి కానీ నాకు చిరాకు వచ్చేంత వరకు చెప్తాను. నీకు ఆ జీవితం దయచేయబోతూ ఉన్నాను. ప్రభువా, ఎటు చూసినా ఎవరో సాల్వ్ చేయట్లేకపోతున్నారా? ఇది there is no solution for my life, there is no solution for my devotion, there is no solution for my education, there is no solution for my job. ఒక్క పరిష్కారం చూపోయా అంటే ఎవల కోత నీ కొరకు సిద్ధపరచిపోతూ ఉన్నాడు. అలా బారిని పంటను దేవుడు నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతూ ఉన్నాడు. యజమాని కూడా మీ వాడే. ఆమేన్. యజమాని ఎవడో నయము చెప్తుంది, నీకు తెలుసా మన చుట్టమైన నీ ఇష్టం ఏరుకంతే మనసు చుట్టం. నువ్వంతే. ఎవరైనా అడిగితే నీకు ఎవరు చుట్టం? నాకు కలెక్టర్ గారి చుట్టం. నీకెవరు ఎమ్మెల్యే? నీకెవరు మంత్రి? కాదు, నాకు దేవుడే చుట్టం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీకు ఆళ్ళేళ్ళో తెలిస్తే నాకు దేవుడు తెలిసా? నాకు దేవుడు తెలుసు. నీకు ఆళ్ళో ఏళ్ళో తెలిస్తే నా చుట్టాలు ఎవరో తెలుసా? నజరేయుడైన క్రీస్తు. ఆయన ఉండగా నా బంధుత్వం ఏది కూడా విడిపోదు. హల్లెలూయా. మూడో మాట చెప్తున్నాను. మూడో మాట ఇంకెక్కువ తీయడం లేదు. మూడో మాట మూడో వచనం చదవండి. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోకి వచ్చి చేను కోయి వారి వెనుక పొలంలో ఏరుకునేను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయాజుది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైండును గాకని చేను కోయివారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించుగాకనిరి. అప్పుడు బోయాజు కోయివారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరిని అడగగా. తెలుసా, అక్కడ చాలా గిరిజనులు చాలా మంది ఏరుకుంటున్నారు, కానీ ఈవిడ చాలా సుందరంగా, ఈవిడ చాలా పద్ధతిగా వచ్చి బాగా గుణవంతురాలు భాగ్యవంతురాలుగా ఉన్న ఆవిడ వచ్చి ఏమేరుకుంటుంది? అరగేరుకుంటూ అడిగాడు ఆయన. ఎవరు పంట వేసినప్పుడు కొబ్బరికాయ కొడుతున్నారు కదా, ఎక్కడి నుంచి మొదలైంది? ఇక్కడ నుంచే. ఆయన వచ్చి పంట కోసేటప్పుడు అయ్యా మీ పంట కోస్తున్నాం, దేవుడు మీకు తోడైండు కాక మానవుడు అంటాడు. అంతే. మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది కదా, పెళ్ళిళ్ళు జరిగినాయి మీ ఇంట్లో? పెళ్ళిళ్ళు జరిగితే కదా అంటారు దేవుడికి స్తోత్రం. పెళ్లి జరిగినప్పుడు పందిరి రాయి పోతారా? ఏమంటారు దాన్ని? రాట పాతి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఏంటండి అది? మీరు చేసే పనులు ఏంటి? దేవుడు నీ దగ్గర ఎందుకు ఉంటాడు? వివాహం అన్నది గొప్ప కార్యం, దేవుడు చేసే కార్యం. అది ఘనముగా ఉండాలంటే నువ్వు ఘనమైన పనులన్నీ చేయాలి. దేవుడికి స్తోత్రం. శుభలేఖ దగ్గర నుంచి, వెడ్డింగ్ కార్డ్ దగ్గర నుంచి వివాహం అయ్యే వరకు కూడా ఆయన ఆజ్ఞల ప్రకారమే జరిగించాలి. నీకు తెలియకుండా ఏమైనా జరిగితే క్షమించమని దేవుణ్ణి అడగాలి. అంతేగాని నువ్వు మీకు చెప్తున్నాను అవి చేయమాకండి అసలు. ఏది కొత్త బండి కొంటే దేవుడికి మహిమ కలుగును గాక, కొత్త టీవీ దేవుడికి మహిమ కలుగును గాక, కొత్తది ఏం తీసుకున్నా దేవుడికే మహిమ కలుగును గాక. మీకు అనుకూలం ఎలాగుంటే అలా మన బతుకు. అది మానేయండి ముందు. దేవుడికి అనుకూలమైన పనులు. ఇప్పుడు ఆవిడ అదే చేసింది. ఏం చేసింది తెలుసా? 3:9 ఆవిడికి అనుకూలమైన పని చేస్తే దేవుడు ఆవిడకి అనుకూలమైన మనిషిని చూపించాడు. దేవుడికి స్తోత్రం. ఆవిడకి అనుకూలమైన మనిషి చాలా గొప్పగా ఉంటుంది. ఈ మాట పక్క పొలంలో ఏరుకుంటే బోయాజు వచ్చి ఒక సుస్థిరమైన స్థానాన్ని చూపించాడు. మూడోది ఏంటంటే ఎదురు చూపులో నీ స్థానమే మారిపోబోతుంది, నీ లెవెల్ మారిపోబోతుంది. ఇక్కడ ఉద్యోగులు ఎంతమంది చేస్తున్నారో, ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు నీ స్థాయిని పెంచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. యు ఆర్ ప్రమోటెడ్ అనే మాట సాక్ష్యముగా ఈ యొక్క సంఘంలో చెప్పబోతూ ఉన్నావు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనే స్థానాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. వివాహం అనే జరగలేని వారికి వివాహం అనే క్రియ దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. రక్షణ భాగ్యం లేని వారికి రక్షణ అనే సాల్వేషన్ అనే స్థానాన్ని దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. సిద్ధపడండి. కరోనా వచ్చింది. వ్యాక్సిన్ ఎక్కడా?
ఫ్రీగా వేస్తారు. వేయించుకుంటే కరోనా రాదు, వేయించుకోకపోతే పోతాం. అలానే రక్షణ భాగ్యం వాళ్ళ మీదో వీళ్ళ మీదో ఇంకొకరి మీదో ఆధారపడకండి. నీ మీద నీకు కాన్ఫిడెన్స్, నీ మీద దేవుడి క్రియలు ఆధారపడి నువ్వు దేవుడి మాట కట్టుబడి తీసుకునేదే రక్షణ. అంతేగాని మా ఆయన వద్దన్నాడండి ఏంటి, మా ఆయన వద్దన్నాడండి, అమ్మో చాలా భక్తి. ఈయనంటాడు మా ఆవిడ ఇప్పుడు అప్పుడే వద్దంటుందండి, సినిమాలకు ఆగిపోవాలనా ఏంట్రా, కలిసి చూస్తారంటే సీరియల్స్ కలిసి. దేవుళ్ళు ఈ స్థానం నీకు ఇస్తున్నాడు దేవుడు. కీర్తనకారుడు అంటాడు 32వ కీర్తన 8వ మాటలో, 32:8, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుదును. దేవుడు మనకు స్థానం ఇస్తున్నప్పుడు నీ మీద ఏముంచుతున్నట్టయినా కాన్సన్ట్రేట్ చేస్తాడు. చూడండి, పెళ్ళి అవుద్ది కదా, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు అయితే వీడియోగ్రాఫరు 120 తెస్తారు కదా, ఎవరు తెస్తారా 120 ఎలా తిప్పుతుండో గెట్టి అంతేనా. పాస్టర్ గారిని తెస్తారా, ఎవరిని తెస్తారు, పెళ్ళికొడుకు పెళ్లి కూతురు అంతన్నా. అలాగే దేవుడు నిన్ను స్థానం మార్చాలంటే నిన్నే చూస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నిన్నే, యు ఆర్ ది మెయిన్ ఫోకస్ టు ది గాడ్. ఈ ఉపవాస ప్రార్థనలు ఈ సంఘంలో నిన్ను ప్రత్యేకించబడిన వాడిగా దేవుడు చూచునుగాక. రూతుని చూశాడు ఆయన, అలాగా రూతుని దేవుడు అట్లా చూశాడు. బోయాజు కూడా రూతుని అట్లానే చూశాడు. అడుగుతాడు, ఈ చిన్నది ఎవరి చిన్నదే అంటే ఆ చిన్నదాని కోసం చెప్తారు. చూడండి, అడగగా కోయవారు మీద నుంచబడిన ఆ పనివాడు ఈ మోయాబు దేశం నుండి నయోమితి కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవ్వనురాలు. ఏమన్నారు తెలుసా, అక్కడ పెదవరాలు అనలా, అన్యురాలు అనలా, చెడిపోయింది అనలా, పాడైపోయింది అనలా, నీ బంధువుండి బాబు, నీ బంధువావిడ. ఇంకో మాట అంటున్నాడు తెలుసా ఏంటి, యవ్వనురాలు. హల్లెలూయా. ఆ మాట చాలా ప్రాముఖ్యమైంది. పెళ్ళి అయిపోయిన తర్వాత యవ్వనురాలు ఉంటుందా? యవ్వనురాలు. బైబిల్ అంత ప్రాముఖ్యంగా ఆవిడ వెధవరాలు స్థానం నుంచి యవ్వనురాలు స్థానానికి మార్చేసింది. దేవుడి క్రియ లాంటిదండి. నువ్వు పాడైపోయినా, పడిపోయినా, నువ్వు పాపంలో పండిపోయినా, నువ్వు ఎలాగున్నా సరే నీ యొక్క స్థానాన్ని దేవుడు శక్తివంతమైన పరిశుద్ధ స్థానంగా మార్చబోతూ ఉన్నాడు. ఇది ఎదురు చూసే కాలమై ఉన్నది. పొరపాటు చేస్తే దేవుడు నీకు దీవిస్తాడు, తప్పు చేస్తే నిన్ను దేవుడు క్షమిస్తాడు. పాపం చేస్తే పాపం వల్ల వచ్చే జీతం మరణమే. పాపం చేస్తే ఖచ్చితంగా పశ్చాత్తాపడాల్సిందే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు పొరపాటు చేసి నీ స్థానాన్ని దిగజార్చుకున్నారేమో, యేసుక్రీస్తు నామములో నీ స్థానం మరలా ఇచ్చునుగాక. తప్పు చేసి క్షమించబడ్డానికి నీ స్థాన విలువ మార్చుకోలేకపోతున్నారేమో, యేసు పరిశుద్ధ నామములో నీ తప్పులు దేవుడు క్షమించునుగాక. పాపానికి బానిసై పాపపు క్రియల్లో కొట్టుమిట్టాడుతున్నామేమో, పశ్చాత్తాపడు. పశ్చాత్తాపం అంటే నువ్వు అనుకున్నది కాదు, ఆయన అనుకున్నది. మూడోది, యువర్ పొజిషన్ షుడ్ బి చేంజ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నీ పొజిషనే మార్చబోతున్నాడు ఆయన. ఎదురు చూసే టైం. నిన్ను పరిచయం చేసుకోగా, ఎక్కడ నీ పనిలో క్రీస్తును పరిచయం చేయాలి, నీ చదువులో క్రీస్తుని పరిచయం చేయాలి, నీ పరిచర్యలో క్రీస్తును పరిచయం చేయాలి, నీ కుటుంబంలో క్రీస్తును పరిచయం చేయాలి, నీకున్న ఆనందాల్లో క్రీస్తుని పరిచయం చేయాలి. నీకున్న ప్రతి పరిస్థితిలో పరిచయం చేసే ఒకే ఒక వ్యక్తి క్రీస్తు. అప్పుడు నీ స్థానం మారిపోవాలి. నా స్థానం చాలా చిన్నది నా ఉద్యోగంలో, క్రీస్తుని బట్టి నా స్థానం మారిపోయింది. హల్లెలూయా. ఆ స్థానం నీకు దయచేయునుగాక. ఈ సంఘంలో ఆ స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. ఇక్కడ ఒక ఆఫర్ ఇస్తాడు ఆయన 8వ వచనంలో. 9 చదివేయండి. 8. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట విను,
వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించుచున్నాను. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. ఆఫర్ ఇచ్చేసాడు ఆయన, డైరెక్ట్ ఆఫర్. మనం అనుకోలేని అద్భుతంగా జరగడం అంటే ఇవే. స్థానం మార్చబడడం అంటే ఏంటి? అదే పొరపాటును పెళ్ళికెళ్ళో పిల్లలు నువ్వు గొప్పగా చూస్తున్నారు. నేను అదే నీ స్థానం మారిపోయిందంతే. నీ స్థానం మార్చేస్తారు దేవుడు. నువ్వు ఎలాంటి వాడు అయినా నీకున్న పొజిషన్ దేవుడు శక్తివంతంగా మార్చిపడేస్తాడు. ఆమేన్. పరగేరు కొడకి వెళ్తే బోయోజు నీ కొరకు పరగ ఆల్రెడీ ఉందన్నాడు. ఆమేన్. ఎంత గొప్ప క్రియ అండి. ఉద్యోగం కోసం వెళ్తే ఆ ఉద్యోగం నీకే ఉంది. వ్యాపారం పెడితే ఆ వ్యాపారం దేవుడు నీ కొరకే సిద్ధపాటు చేసి ఉంచాడు. ఇక్కడ సంఘం ఎంత పెద్దది కడితే ఈ సంఘం నింపడానికే దేవుడు ఎంత పెద్దది కట్టి ఉన్నాడు. హల్లెలూయా. యువర్ పొజిషన్ ఆల్వేస్ చేంజబుల్. ఎప్పుడైనా నీ మాట నీ క్రియ చేంజ్ చేయబోతున్నాడు ఇక్కడ. అందుకే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో ఒక చిన్న మాట ఉంటుంది, 9వ అధ్యాయము 2వ వచనంలో ఏముంటుందంటే 9:2, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని అతని యొద్దకు తీసుకువచ్చిరి. యేసు వారిని విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యంగా ఉండుము అంటూ మాట అంటాడు. ఏమని? నీ చెయ్యి రావాలంటావు, నీ పాపములు క్షమించబడి. మళ్ళీ అదే అధ్యాయంలో 22వ వచనంలో ఇంకోటి జరుగుతుంది చూడండి. యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి, కుమారుని ధైర్యముగా ఉండము, నీ విశ్వాసము బాగుపరిచినని చెప్పగా ఆ గడిలోనే ఆవిడ పొజిషన్ మారిపోయింది. ఈయన పెరాలసిస్ స్థితి మారిపోయింది. ఉదయకాలం కూడా ఒక ఆయన చూసాం మేము, ఆయన స్థితి మారబోద్ది. ఆమేన్. ఆయన స్థానం మారబోద్ది. నీ స్థానం కూడా ఈరోజు దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఇది మూడోది ఏంటి? ఎదురు చూస్తే నీ పొజిషన్ మార్చబోతుంది. మూడోది, ఎదురు చూస్తే కృతజ్ఞతా క్రియలు పెరగబోతాయి. 10వ వచనం అదే. అది చెప్పి నేను లాస్ట్ మాటకి వెళ్ళిపోతాను. చూడండి 10వ వచనం చూడండి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీ కటాక్షం కలుగును అని చెప్పగా, అప్పుడు చెప్తాడు రిలేషన్. అప్పుడు నీకు తెలుసా మనిద్దరం చుట్టాలు, మనిద్దరం సాంబార్ మనిద్దరం చాలా చుట్టాలు అనమాట. మనిద్దరం ఒకటే జాతి, ఒకటే తెగ. తెలుసా నీగా? కృతజ్ఞతగా ఉన్నవాడికి దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నేను నువ్వు ఎక్కువలని చెప్తాడు. హల్లెలూయా. నేను నువ్వు సమానమే, నా పేరిట నువ్వు ఎక్కడికి వెళ్ళా అద్భుత కార్యాలు చేస్తావు. అంటే ఏంటి? దేవుడు నీతో ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీ చెయ్యిలో ఉంటాడు, నీ మాటలో ఉంటాడు, నీ క్రియల్లో ఉంటాడు, నీ ఆలోచనలో ఉంటాడు. దేవుడు ఎక్కడున్నాడు చూపించడం అంటే ఏం చేయాలో తెలిసాడికి? దేవుడు చూపించండి అన్నవాడికి ముక్కు మూసేయండి. దేవుడు చొక్కలన్నీ కనిపిస్తాయి. నిజంగానే దేవుడు నీ ప్రతి ప్రయత్నంలోనే ఉంటాడో, ప్రతి క్రియల్లో ఆయన ఉంటాడు. ఆయన బోయజ్ అంటాడు చూడండి, ఏమంటాడంటే అక్కడ ఒక మాట భలే ఉంటుంది కింద. అది చుట్టాలి కదా, నాకు తెలిసింది అంతా. మీ అత్తకు నువ్వేం చేసావు, నాకు తెలుసు నువ్వు నాకేం చేసావు, నాకు తెలుసు నువ్వేం చేసావో, అన్నీ తెలిసే నేను ఇలాగా ఉంచి ఉన్నాను. అంటే ఎదురు చూపు కృతజ్ఞతకు మూలమై ఉంటుంది. కృతజ్ఞత, ఎదురు చూడండి. కృతజ్ఞత అంటే నీకు దీవెనలు ఇస్తూనే ఉంటాడు దేవుడు. నువ్వు దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి. ఆమేన్. ఇది చేసింది ఆవిడ. చివరికి 4వ మాట చెప్తాను. ఎదురు చూసే టైంలో 4వ మాట, నాకు ఎదురు చూసే దాంట్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, అవకాశములు ఉంటాయి. రెండోది, ఎదురు చూపు నీకు పరిష్కారాన్ని ఇస్తాడు, సొల్యూషన్ ఇస్తాడు. మూడోది, ఎదురు చూపు నీ స్థానాన్ని మారుస్తుంది. 4వది, ఎదురు చూపు కృతజ్ఞతను క్రియేట్ చేస్తుంది. 5వది, ఎదురు చూపు బహుమానాలను తీసుకొస్తుంది. హల్లెలూయా.
ఎదురు చూపు బహుమానాలను తీసుకొస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, 11వ వచనం నుంచి 23వ వచనం వరకు అదే బహుమానాలు. అత్తగారికి పట్టుకెళ్ళి ఎత్తది అన్నీ. అత్త ఇల్లు నిండుద్ది, బియ్యం పెట్టి నిండుద్ది, ధాన్యంగా అన్ని నిండుతాయి, సమృద్ధిని దయచేస్తుంది. పరగేరుకునే వ్యక్తి పక్కోళ్ళకి పరగలిచ్చే రేంజ్కి వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్ర. ఈరోజు నీ జీవితంలో ఎదురు చూస్తూ ఉన్నామేమో, ఈ ఉపవాస ప్రార్థనలు బహుమానమైన కాలాలు ఇవ్వబోతూ ఉంది. నువ్వు ఎదురు చూసే జీవితంలో నీ బహుమానం ఇదే. ఏ బహుమానం? 37వ కీర్తన 5:6 ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇంక నేను చదవను 11:23. అంతేంటంటే ఆవిడ వెన్నెలు తెస్తుంది, అన్నీ తీసుకెళ్ళి అత్తగారికి ఇస్తుంది, అత్తగారు దాస్తుంది, అన్నీ గొప్పగా అయితే చుట్టుపక్కలకి ఇస్తుంది. అంతే. అడుక్కునే స్టేజ్ నుంచి అడిగే వారికి ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం. నీ జీవితంలో దేవుడు నీకు దయచేస్తున్నాడు. నువ్వు ఒకవేళ అందరినీ అడిగే స్టేజ్లో ఈరోజు ఉంటే, నీ గుమ్మంకి వచ్చి అందరూ అడిగే స్టేజ్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమె నాకెవా అంతే. ఎదురు చూసే కాలంలో దయచేయను గాక.